కేకే గారు, వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ ఏ విధంగా ఉందండి అసలు? అంటే అడ్వాంటేజెస్ ఏంటి అట్లా అడుగుతున్నారా? ప్లస్లు మైనస్లు ఏంటి, ఏ ఏ నియోజకవర్గాల్లో పట్టుంది, అసలు ఏంటి మీ సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీ ఓటింగ్ ఎలా ఉంది? అసలు ఓట్ బ్యాంక్ అనేది వీక్గా ఉందా లేదంటే ప్లస్లు మైనసెస్ ఎలా ఉన్నాయని మనం చేసిన ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో బాగానే ఉంది సార్ వైసీపీ, దాంట్లో డౌట్ లేదు. ఆల్మోస్ట్ మీకు జనసేన బలంగా ఉన్న జిల్లాలు చెప్తున్నాం కదా, అక్కడ బాగుంది. ఈస్ట్ గోదావరి కానీ వైజాగ్ కానీ కంపల్సరీ జనసేన చాలా బలంగా ఉంటుంది, అక్కడ వైసీపీ బాగుంది. ఇప్పుడు మేము చేసినట్టు గుంటూరు కానీ అనంతపురం కానీ వీటిలో కంపల్సరీ టీడీపీ బలంగా ఉంటుంది, అక్కడ బాగుంది. ఇంకా మిగతా విజయనగరం, ప్రకాశం ఇవన్నీ కొంచెం కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ ఆల్రెడీ ఎక్కువ ఉన్న నియోజకవర్గాలు జిల్లాలు. అక్కడ చూస్తే మీకు ఖచ్చితంగా వైసీపీ చాలా ఫార్ హెడ్లో ఉంటుంది మీకు. ఓకే, అనంతపురం, గుంటూరు ఇక్కడ బలంగా ఉంటుంది మామూలుగా మనం చేసిన వాటిల్లో టీడీపీ, కానీ అక్కడ కూడా వైసీపీ పోటాపోటీగా వస్తుంది. ఈస్ట్ పొజిషన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ ఇస్తుందండి. ఫస్ట్ పొజిషన్లో సెకండ్ పొజిషన్ రెండు సమానంగా ఉంటాయి, ఇక్కడ పోటాపోటీగా ఇస్తుంది. మీకు అనంతపురం చూసుకుంటే వైసీపీ 9 స్థానాల్లో ఫస్ట్ పొజిషన్లో ఉంది, 5 స్థానాల్లో సెకండ్ పొజిషన్లో ఉంది. ఓకే, సో ఆల్మోస్ట్ ప్రతి దగ్గర మంచి పోటీ ఇస్తున్నట్టు. థర్డ్ పొజిషన్లో 0 ఉంది. మీరు గుంటూరు తీసుకుంటే థర్డ్ పొజిషన్లో 1 ఉంది వైసీపీ. 14 స్థానాల్లో ఫస్ట్ పొజిషన్లో ఉంది, సెకండ్ పొజిషను అంటే టీడీపీ బాగా బలంగా ఉన్న వాటికి కూడా ఇది పుంజుకుంది. ఒకటి సార్ మెయిన్ ప్లస్ పాయింట్, ఎన్ని మాట్లాడుకున్నా రాజశేఖర రెడ్డి గారే మెయిన్ అడ్వాంటేజ్ దీనికి. వైసీపీ పార్టీ మెయిన్ పిల్లర్ అనమాట. అంటే అప్పుడు ఆయన ద్వారా చేసినటువంటి పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు, మనకు ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా వచ్చిన వాళ్ళు, ఫస్ట్ టైం పెద్ద హాస్పిటల్ చూసిన వాళ్ళు, వీళ్ళ మనసులో అది కాకుండా ఒక కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్, ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ మామూలు అఫ్కోర్స్ ఇందా చెప్పినట్టు ఏ పార్టీకైనా హార్డ్ కోర్ అభిమానులు ఉంటారన్నట్టు టీడీపీకి ఉన్నారు, వైసీపీకి ఉన్నారు, జనసేనకు ఉన్నారు. ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏంటంటే ఈ సెక్షన్ ఆఫ్ లాస్ట్ టైం ఇక్కడ ఓటు తిన్నాం కదా బాగుంది, హోటల్లో ఎదురుగా హోటల్ పెట్టారంట, చూద్దాం ఒకసారి తిని చూద్దాం ఎలా ఉంది అనేది. వీళ్ళు టీడీపీ అభిమానులు కాదు, వైసీపీ అభిమానులు కాదు, జనసేన అభిమానులు కాదు. మామూలుగా పోయినసారి ఎక్కడ భోజనం చేసావు అక్కడ భోజనం చేశాను, ఈసారి ఎక్కడ భోజనం చేయాలి ఇక్కడ భోజనం చేస్తాను, ఇచ్చి చూద్దాం అనుకునే సెక్షన్. ఎందుకు అనేదానికి రీజన్స్ ఉండవు, ఇచ్చి చూద్దాం పిల్లోడు కష్టపడుతున్నాడు కదా ఆ అబ్బాయి కూడా ఇచ్చి చూద్దాం అనుకునే సెక్షన్ అనమాట ఇది. వీళ్ళేమి హార్డ్ కోర్ వైసీపీ అభిమానులు కాదు, అగెనెస్ట్ టీడీపీ కాదు. ఒకప్పుడు టీడీపీ ఓట్ బ్యాంకింగ్ అయ్యొచ్చు, లేదా ఒకప్పుడు జనసేన పీఆర్పీ ఓట్ బ్యాంకింగ్ అయ్యొచ్చు, కానీ ఇచ్చి చూద్దాం అనుకునే సెక్షన్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ కూడా ఉంది. ఓకే, పార్లమెంట్కి వచ్చేసరికి చాలా బలంగా ఉంటుంది. నేను చెప్పినట్టు వైజాగ్, అమలాపురం ఈ పార్లమెంట్ స్థానాల్లో ఇందాక బలంగా ఉంటుందని చెప్పాను కదండి జనసేన. అట్లాగే హిందూపూర్లో టీడీపీ బలంగా ఉంది. సో ఇట్లాంటి స్థానాలు కాకుండా నర్సాపురం జనసేన బాగానే ఉంటుంది. మామూలు మ్యాక్సిమం అన్ని స్థానాల్లో ఏ పార్లమెంట్ అయినా మీరు చూసుకోండి, మనం చేసినటువంటి 15లో మీకు చెప్తూనే ఉన్నాను, ఏ పార్లమెంట్ సరైనా 13 రావచ్చు లేదా 12 రావచ్చు వైఎస్ఆర్సీపీకి. 13 నుంచి 12 నుంచి 13 తగ్గవు, 12 కానీ 13 కానీ మీరు చేసిన 15లో ఖచ్చితంగా. అంటే టీడీపీ బలంగా ఉన్న చోట టీడీపీ గెలిచేసింది, వైసీపీ జనసేన బలంగా ఉన్న జనసేన గెలిచేసినా కానీ ఒక అవుట్ ఆఫ్ 4లో 2 గెలిచిన కంపల్సరీ 12, 13 కానీ తగ్గవు, మినిమం 12 ఎంపీ సీట్స్ అయితే మనం చేసినట్లు తగ్గవు. ఓకే, కారణం ఏంటంటే ఒక పార్లమెంట్ సీట్కి చెప్పినట్టు 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే 7 అసెంబ్లీ స్థానాల్లో 3 అసెంబ్లీ స్థానాలు మంచిగా పుంజుకున్నా కానీ 4 అసెంబ్లీ స్థానాల్లో ఒకటి జనసేన పుంజుకొని ఇంకో 3 స్థానాలు టీడీపీ ఉన్నా ఖచ్చితంగా ఇది పార్లమెంట్ స్థానాలు గెలుచుకునేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. పర్సంటేజ్ ఆఫ్ సీట్స్లో చూసుకున్నా కానీ రేపు పార్లమెంట్ సీట్సే ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను 90% సీట్స్ జనసేన వైసీపీకి వస్తాయని చెప్పాను అనుకోండి పార్లమెంటు, అట్లా అని చెప్పి 90% ఎమ్మెల్యే సీట్స్ రావు, అది వేరే ఇది వేరే. ఓకే, దాంట్లో ప్రతి స్థానంలో 3 స్థానాలు టీడీపీ బలంగా ఉన్నా కానీ వేరేగా ఉంటుంది, నెంబర్ మారిపోద్ది. కానీ పార్లమెంటు స్థానం మటుకు ఖచ్చితంగా చాలా బలంగా ముందుకు రాబోతుంది 2019. ఓకే సార్, మీరు సర్వేలు చేశారు అంతా బాగానే ఉంది. వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణం అంటే మీ సర్వేల మీద ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే ఒకటి సార్, మనం కడప చేయలేదు, మనం చేసింది అనంతపురం, అటు సైడ్ రాయలసీమ సైడ్ చేసిన ఒకే ఒక జిల్లా మనం చేసింది. కానీ జనరల్గా అంటే సర్వేల పరంగా కాకుండా యాజ్ ఏ మామూలుగా మనం అనలిస్ట్గా చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మన ప్రాంతం ఏపీ ప్రాంతం మటుకు ఈ హత్య బేస్డ్ మట్టుగా ఆ టైప్ ఆఫ్ పాలిటిక్స్ ఇష్టపడరు ఎక్కువ మంది. ఇది ఎవరు చేశారో ఎవరు చేయలేదని కాదు, మామూలుగా ఆ టైప్ ఆఫ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ కాదు. ఇప్పుడు వైజాగ్ ఓట్ బ్యాంకింగ్ చూస్తే మమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయొద్దు, మీకు మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండే పార్లమెంట్కి వేస్తాం అనుకునే సెక్షన్ ఆఫ్ పీపుల్గా ఉంటారు. వాళ్ళకి మాకేం పనులు చేయనక్కర్లే, మీరే వచ్చి మాకు ప్రశాంతంగా ఉంది దాన్ని అలాగే ఉంచండి,
అనుకునే వాళ్ళకి వీళ్ళు అలాగే ఉంచుతారు, డిస్టర్బ్ చేయరు మనల్ని. ఇప్పుడు కొత్తగా మీరు వచ్చి మమ్మల్ని ఉద్ధరించనక్కర్లేదు, మా జిల్లా బాగుంది, మీరు డిస్టర్బ్ చేయకుండా ప్రశాంతంగా అలాగే ఉంచండి అనుకునేదానికి ఎక్కువ ఇష్టపడతారు. సో అట్లాగా అంత పర్సంటేజ్ కాబట్టి ఆల్మోస్ట్ ఆ ఎన్విరాన్మెంట్ ఎక్కువ ఉంటుంది మన ఏపీలో. ఇప్పుడు మనకు వేరే జిల్లాల్లో వేరే రాష్ట్రాల్లో ఉన్నట్టు ఇక్కడ ఆ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉండదు, కూల్గానే ఉంటుంది. ఈసారి వైసీపీని గెలిపిద్దాం అనుకుంటున్నావా, టీడీపీని గెలిపిద్దాం అనుకుంటున్నావా, జనసేన గెలిపిద్దాం అనుకుంటున్నావా, లేకపోతే లోక్సత్తాని గెలిపించాలనుకుంటున్నావా, ఇట్లాగే ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ మీద పద్దు. కానీ ఈ కరుడు కట్టినటువంటి పాలిటిక్స్ని ఇష్టపడరు, ఎక్కువ చేదరిస్తారు అన్నమాట ఎక్కువ మంది. దానివల్ల ఖచ్చితంగా ఎంతో కొంత అయితే మటుకు నష్టమే, అది చేదరించే వాళ్ళ మటుకు నష్టమే. అది టీడీపీకైనా నష్టమే, వైసీపీ ఎక్కువ ఏది నమ్ముతారని వాళ్ళకి ఆ పార్టీకి నష్టం. నమ్మే వాళ్ళకంటే కూడా ఈ చూసి ఏంటి పాలిటిక్స్ ఇట్లా తయారు చేస్తున్నారు అనేది నష్టమే. ఆల్రెడీ వాళ్ళు ఉద్ధరిస్తారని చెప్పి వాళ్ళు ఏమో నమ్మట్లేదు, కానీ ఇంత మరీ దిగజారకుండా ఉంటే సరిపోద్ది. దాని మీద మటుకు ఎక్కువ మంది ఇష్టపడట్లేదు. సో అది వైఎస్ఆర్సీపీకి హత్య అనేది ఏ విధంగా ఉండొచ్చు అంటారు, అంటే దాని ఇంపాక్ట్ ఈ ఎలక్షన్స్కి? ఈ ఎలక్షన్స్కి ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఇద్దరు పార్టీలో కరుడు కట్టినట్టు ఫాలోవర్స్ ఉంటారని చెప్పాను కదా, వాళ్ళే చేశారని వీళ్ళు నమ్ముతారు, వీళ్ళే చేశారని వాళ్ళు నమ్ముతారు, దాంట్లో డౌట్ లేదు. కానీ కామన్ ఆడియన్స్ ఓట్ బ్యాంకింగ్లో, వైసీపీకి వెళ్ళే ఓట్ బ్యాంకింగ్లో మటుకు ఖచ్చితంగా ఈ కొంచెం ఆ చేదరింపుతో కొద్దిగా ఎఫెక్ట్ అయితే పడుద్ది. అంటే న్యూట్రల్గా ఉన్నారు వాళ్ళు. ఏ పార్టీ ఇప్పుడు చెప్పాను కదండి, వారు మీరు కరుడు కట్టినటువంటి ఫాలోవర్స్ ఎలా ఉంటారంటే, మీరు గుండెల్లో పొడిచినా ఆయన పడవలేదు, నా గుండెల్లో దాచుకున్నారు అన్నట్టు ఉంటుంది అనమాట. సో వాళ్ళు నమ్మరు మీరు ఏం చేసినా కానీ. రీల్గా ఫర్ ఎగ్జాంపుల్ రీల్గా చంద్రబాబు నాయుడు గారు ఒకరు పొడుస్తున్నారు, ఆ లైవ్ వీడియో వచ్చినా వాళ్ళు నంబరు. రీల్గా రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారే పొడుస్తున్నారు, అది వచ్చినా ఆయన నంబరు, గ్రాఫిక్స్ అంటారు. పవన్ కళ్యాణ్ పొడుస్తున్నాడు, నంబరు. సో వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ మారదు. వాళ్ళు ఖచ్చితంగా అలాగే ఉంటారు, స్టిక్ ఆన్ అంటారు ఈ ఎలక్షన్స్కి అయితే మటుకు. ఇట్లా కాకుండా ఏ సంబంధం లేకుండా కామన్గా వచ్చేవాళ్ళు మటుకు, దాంట్లో వైసీపీకి వేద్దాం అనుకునే వాళ్ళు మటుకు, మీరు వైసీపీ మీద అడిగారు కాబట్టి ఖచ్చితంగా టీడీపీ కూడా ఎఫెక్ట్ ఉంటుంది. వైసీపీకి వేద్దాం అనుకునే వాళ్ళు మటుకు కొద్దిగా ఇష్టపడరు సహజంగా మన పాలిటిక్స్ మటుకు. ఇది మటుకు వద్దప్ప, ఏ టైప్ ఆఫ్ రాజకీయాలు మనకు వద్దప్ప అనుకునే సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఆ ఓట్ బ్యాంకింగ్ మటుకు ఎంతో కొంత ఎఫెక్ట్ ఇస్తుంది. ఓకే, మైనస్లు చెప్పమంటే వైఎస్ఆర్సీపీకి ఏం చెప్తారు మీరు చేసిన సర్వే ప్రకారం? అది మళ్ళీ ఫస్ట్ కూడా చెప్తాను సార్, ఈ ఓట్ బ్యాంకులు తీసేసి మాట్లాడదాం. ఇప్పుడు టీడీపీ కరడు కట్టినటువంటి ఫాలోయర్స్, జనసేన కరడు కట్టిన ఫాలోయర్స్ ఎంతైనా మాట్లాడతారు. అలాగే కామన్గా ఏం మాట్లాడుకుంటున్నారని బట్టి వ్యాలిడిటీ ఉంటుంది. ఒకటి ఖచ్చితంగా ఎంతో కొంత అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేది ఎంతో కొంత ఈ ఎఫెక్ట్, ఈ కామన్ వల్ల ఎఫెక్ట్ పడుతుంది అనమాట. స్ట్రాంగ్గా తన వాయిస్ వినిపించలేదు అనేది. అంటే మన అసెంబ్లీలో ఇప్పటిదాకా రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారు ఏం తిట్టారు, చంద్రబాబు గారిని రాజశేఖర రెడ్డి గారు ఏం తిట్టారని వీడియోస్ హైలైట్ అవుతూ ఉంటాయి. ఒక టాపిక్ ఆఫ్ డిస్కషను, ఒక దాని మీద మాట్లాడేది. కానీ ఎంత అయినా కానీ వెళ్తే వీళ్ళ ఆనందం అనమాట. అట్లీస్ట్ వెళ్ళారు, దాని మీద ఒక టాపిక్ మీద డిస్కస్ చేశారు, ఆయన మాట్లాడారు, ఓపెన్ అయ్యారు అని చెప్పి. వీళ్ళంత మాత్రం టీడీపీ వాడు ఓటేస్తుంటే వీడు, వీళ్ళంత మాత్రం జనసేన వాడు వైసీపీ ఓటేస్తుంటే వీడు. నేను చెప్పి కామన్ వాళ్ళ గురించి చెప్తున్నాను. ఖచ్చితంగా వీళ్ళైతే డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఆ ఒక్క పాయింట్ మీద. ఓవరాల్గా మీ సర్వే ప్రకారం మొత్తం 12 నుంచి 13 సీట్లు వస్తాయి పార్లమెంట్ సీట్స్. మనం చేసిన 15లో మాత్రమే. సో పక్కా ఖచ్చితంగా. ఇవన్నీ ఎప్పుడు బయట పెడతారు? పార్లమెంట్ ఓపెన్గా చెప్పేసింది సార్ నేను. ఆల్మోస్ట్ 15 స్థానాలు ఓపెన్గా చెప్పేసాను. మీకు ఏ గెలుస్తాయి 7-10 ఖచ్చితంగా. ఒకసారి మళ్ళీ చెప్తారు పార్లమెంట్? ఖచ్చితంగా మీకు. సో ఖచ్చితంగా పార్లమెంట్ గెలిచేస్తాను సార్. విజయనగరం గెలుస్తుంది, అరకు గెలుస్తుంది, కాకినాడ గెలుస్తుంది, రాజమండ్రి గెలుస్తుంది, గుంటూరు గెలుస్తుంది, నరసరావుపేట గెలుస్తుంది, బాపట్ల గెలుస్తుంది, ఒంగోలు గెలుస్తుంది, అనంతపురం గెలుస్తుంది. ఖచ్చితంగా వీటిలో మటుకు మీకు తేడా ఉంటుంది, తర్వాతనే చూసుకోవచ్చు. ఓకే, పక్కా షూర్, దాంట్లో డౌట్ లేదు. అంటే మిగతా వాటిలో పోటీ ఉంది, అది కూడా ఇంతకు చెప్పున్నాను. ఒక దగ్గర టీడీపీ పోటీ పడుతుందని, ఒక దగ్గర జనసేన పోటీ పడుతుందని. కానీ వీటిలో మటుకు ఖచ్చితంగా తేడా ఉండదు. పార్లమెంట్కి ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నా అంటే, అదే చెప్పాను, ఇంతకుముందు 7 నియోజకవర్గాలు ఉంటాయి. ఖచ్చితంగా 1-2 తేడా రావచ్చు, కానీ మొత్తం 7 నియోజకవర్గాలు ఒకేసారి పుంజుకునేది. ఈ కేసులో 3 బలంగా పోటీ పడుతున్నప్పుడు ఒకరికి ఖచ్చితంగా టక్కన ఒక 50,000 రావడం అనేది కష్టం. మహేష్ బాబు గారు అంటే ఎవరైనా పోటీ చేస్తే అంత బలమైన 50,000 ఓటింగ్ బ్యాంక్ టక్కన మార్చేయగల క్యాండిడేట్లు మనకు లేరు. సో వీటి నుంచి అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతుంది. మనం అన్నింటినీ చేయలేదు కదా సార్. మనం పార్లమెంట్లకి అయితే ఖచ్చితంగా మీద మీరు అంచనా వేసుకోవచ్చు. మన నెల్లూరు చేయలేదు, కడప చేయలేదు, కర్నూలు చేయలేదు, విజయవాడ చేయలేదు. సో వాటిలో మీకు ఒక అంచనా వేసుకొని మీరు ఒక ఫిగర్ వేసుకోండి, అది చెప్తాను లాస్ట్ మినిట్లో. ఇప్పుడు అయితే మనం చేసిన వాటిలో ఖచ్చితంగా ఎంపీ స్థానాల్లో చాలా ఫార్ హెడ్లో ఉంటుంది మిగతా వాటితో పోలిస్తే. ఓకే,
ఓకే కేకే గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మంచి అనాలిసిస్ని తక్కువ టైంలో జనాలకు రీచ్ అయ్యేలాగా చెప్పారు కాబట్టి థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ.